ఇవాళ తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెండో స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవనున్నారు. 2013 తర్వాత జరుగుతున్న స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు యూనివర్సిటీ క్రీడా మైదానంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో 16 విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులతో పాటు 7 విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న 156 మందికి పట్టాలను అందించనున్నారు గవర్నర్. ఈ కార్యక్రమానికి గవర్నర్ తో పాటు ఐఐసిటి మాజీ డైరెక్టర్ ఆచార్య శ్రీహరి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయంలో మొత్తము 31 కోర్సులను ఆఫర్ చేస్తూ ఉన్నాము. అందులో 19 కోర్సులు రెగ్యులర్ బడ్జెటెడ్ కోర్సెస్, 12 కోర్సులు సెల్ఫ్ ఫైనాన్సెస్ కోర్సెస్. పిహెచ్డి ప్రోగ్రామ్ను 7 ఫ్యాకల్టీస్లో ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంటు, కామర్సు, సోషల్ సైన్సెస్, సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ లా. అంతేకాకుండా మన విశ్వవిద్యాలయానికి మీ అందరికీ తెలుసు, కేవలం ఈ ఒక్క క్యాంపసే కాకుండా సారంగపూర్ క్యాంపస్ మరియు సౌత్ క్యాంపస్ అనేటువంటి 2 క్యాంపస్ ఉన్నాయి. సారంగపూర్ క్యాంపస్లో మనం బీఈడి, ఎంఈడి కోర్సులను నడుపుతూ ఉన్నాము. సౌత్ క్యాంపస్ బికనూరులో పాత ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ను ఈ విశ్వవిద్యాలయం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని టేక్ ఓవర్ చేసి అక్కడ ఉన్నటువంటి కోర్సులను యథావిధిగా అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాంలను నడపడం జరుగుతూ ఉంది. 132 గోల్డ్